రైట్ చంద్రబాబు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఒకవైపు ఇసుక పాలసీ, మరోవైపు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఈ విచారణ అయితే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. చంద్రబాబుకు సంబంధించి రెండు కీలక పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగబోతుంది. రెండు కూడా ముందస్తు బెయిల్ కు సంబంధించి. అయితే ఇసుక పాలసీ అదిలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులోని చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇందులో ఇసుక పాలసీకి సంబంధించి చంద్రబాబు ఏటుగా ఉంటే, ఐఆర్ఆర్ లోని ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కేసులోని చంద్రబాబు నాయుడు A1 గా ఉన్నారు. ఇందుకు సంబంధించిన విచారణ లంచ్ బ్రేక్ తర్వాత, అంటే మధ్యాహ్నం తర్వాత ఏపీ హైకోర్టులో విచారణకి రానుంది. ప్రధానంగా ఇసుక పాలసీకి సంబంధించి గత ప్రభుత్వంలోని అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు సంబంధించి భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది మాత్రం సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుతో పాటు A1 గా ఉన్న కొల్లు రవీంద్ర కూడా హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ ఇరుపక్షాలకు సంబంధించి జరగాల్సి ఉంది. ఇంకా ఐఆర్ఆర్ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దాంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కూడా తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించి ఈ కేసులోని అక్రమంగా ఇరికించారు, ఇందుకు సంబంధించిన డిజైన్ జరిగింది తప్పితే ఎక్కడ నిర్మాణాలు పూర్తి జరగలేదు, నిర్మాణాలు జరగకుండా ఎక్కడ అవినీతి జరిగింది అనే దానిపై కూడా చంద్రబాబు తరఫున తన న్యాయవాదులు తన వాదన వినిపిస్తే, గత వారంలోని ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయి, ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ మార్పు చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కి సంబంధించిన డిజైన్ ముందుగానే బయటికి పొక్కే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. తన కుటుంబ సభ్యులు అట్లాగే అన్వాయిలకు భూములు లబ్ధి చేకూరేలాగా ఇందుకు సంబంధించిన అలాట్మెంట్ ప్లాన్ డిజైన్ చేశారు అనే దానిపై కూడా కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఇందుకు సంబంధించిన విచారణకు సంబంధించి కొన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకున్న నేపథ్యంలోని కోర్టు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరోసారి వాదనలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఇసుక పాలసీతో పాటు ఐఆర్ఆర్కి సంబంధించి వరుసగా ముందస్తు బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదోవాదులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ లంచ్ బ్రేక్ తర్వాత హైకోర్టు ముందు రానుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.